మహాగణాధిపతయే నమః మహాసరస్వత్యై నమః. మనం జ్ఞానం ద్వారా భక్తి, భక్తిలో జ్ఞానం అనేటువంటి యొక్క విషయంలో మనం 23వ భాగంలోకి వచ్చాం. 22 భాగాల్లో కూడా రకరకాలైనటువంటి అంశాలను చర్చించాం. దాంట్లో ఆయుర్వేదం కానివ్వండి, భక్తి కానివ్వండి, చరిత్ర కానివ్వండి, మరి కొన్ని విషయాల మీద మనం ఇట్లా అన్నీ వస్తూనే ఉంటాయి. కొన్ని సిరీస్ ఇవి. అయితే ఇప్పుడు మనం చూస్తున్న యూట్యూబ్లో చాలా విషయాలు మనకి ఒక ట్రెండ్ అయిపోయింది. ఏంటంటే మరి హిందూ పురాణాలు పట్టుకొని వాటిల్లో అర్థాలు తీసి విపరీతార్థాలు తీయటం కొన్ని రకాలైతే, కొన్ని ఏమో బ్రాహ్మణులు పనిగా పట్టుకొని బ్రాహ్మణులు విమర్శించడం అనేది ఒక విధానం వస్తుంది. ఇంత ట్రెండ్ అనమాట. అయితే కులం పెట్టి తిట్టడం, కులం పెట్టి విమర్శించడం అనేది చట్టరీత్యా నేరం. మరి అందరికీ వర్తించదా అంటే ఇంకా అది ఆలోచించుకోవాలి. మరి బ్రాహ్మణులు అనే దానికంటే మనం చెప్పామన్నీ వృత్తుల ద్వారా వచ్చారా బాబు, ఇవి ఒకళ్ళు ఏర్పాటు చేసుకున్న కులం కాదు, వర్ణాలు ఉండేవి. వర్ణం అనే దానికి వ్యవస్థ, వాళ్ళు వృత్తి ద్వారా వచ్చినటువంటి పేర్లు పెట్టుకున్నాం మనం అంతే. అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఒక మతం, హిందూ అనేది ధర్మం. అట్లనే బ్రాహ్మణ మతం అంటే దాంట్లో అన్ని రకాల వాళ్ళు బ్రహ్మజ్ఞానం పొంది బ్రాహ్మణులైన వాళ్ళు చాలామంది ఉంటారు కూడా అని చెప్పాం. ఇంకా మీరు తిట్టాల్సి వస్తే కులం పెట్టి కాకుండా మరి సనాతన ధర్మవాదులు, లేకపోతే సనాతన ధర్మ ఛాదస్తులు అని చెప్పి సనాతన సాంప్రదాయవాదులు అలా పెట్టుకోవాలి. అంతేగాని కులం అనేది మీరు ఎవరు కూడా ఎత్తకూడదు లెక్క ప్రకారం. కాకపోతే బ్రాహ్మణులు ఏంటంటే అడగరు కాబట్టి మనకు చల్తా నడుస్తుంది. మనం శూద్రులు అనుకుంటూ వస్తాం కదా. శూద్రులు బ్రహ్మాండ రంగాల్లో బాగానే ఉన్నారని చెప్పుకున్నాం. శూద్రులు అంటే ఎవరు? మరి రెడ్డివారు, కమ్మవారు, కాపువారు, వెలంవారు, రాజులు, రెడ్డివారు, కమ్మవారు, కాపులు, మరి వీళ్ళంతా వెలంవారు వీళ్ళంతా వస్తారు. మరి వాళ్ళు అన్ని రంగాల్లో బాగానే ఉన్నారు కదా. ఎప్పుడో పాత విషయం తెచ్చి మనం తవ్వుకొని చొక్కాలు పట్టుకుని కొట్టుకుంటే దాని ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇప్పుడు సొసైటీలో అసలు ఈ బ్రాహ్మణులు అనేటువంటిది పెద్ద ఏమీ అంత ఇంపార్టెన్స్ ఏం లేదు. రాజకీయాల్లో కానీ, పదవుల్లో కానీ, అన్నింటిలో కూడా ఇతరులు వచ్చేసారు. బీసీ వారు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ వారు కానివ్వండి, వారంతా కూడా రాజ్యపాలనలో ఉన్నారు. వాళ్ళ చట్ట ప్రకారంగా చేసుకుంటున్నారు. అంతా బాగానే ఉంది. కాబట్టి సాంప్రదాయవాదులు అంటే బాగుంటుంది, బ్రాహ్మణులు అనుకుంటుంది. ఎందుకంటే బ్రాహ్మణుల్లో చాలామంది సంఘ సంస్కర్తలు ఉన్నారు. వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళ పిల్లలు దళితులకి ఇచ్చి పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎంతవరకు కొంత సంస్కృతిలో డ్యామేజ్ అయిందన్నా ఆ డ్యామేజ్ని పూడ్చి మళ్ళీ గాడిలో పెట్టిన వాళ్ళు చాలామంది బ్రాహ్మణ సంఘ సంస్కృతులు ఉన్నారు. కాబట్టి మీరు బ్రాహ్మణులు అనే ముందు ఆ విషయం కూడా ఆలోచించాలి. ఎప్పుడో జరిగిన బ్రాహ్మణులు వేరు, ఇప్పుడున్న బ్రాహ్మణులు వేరు. కాబట్టి బ్రాహ్మణ అనే పదం వాడటం అంత మంచిది కాదు. ఒక కులాన్ని మనం ఎవరిని కూడా మనం కులం పెట్టి అనకూడదని మనం నేర్చుకున్నాం. మళ్ళీ మనం అనాగరికంగా వెళ్తే అది బాగుండదు అని నా ఉద్దేశం. అట్లనే ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఇంకా రకరకాలు చెప్పుకున్నాం మనం. ఇక్కడ 2 వర్గాల వారు ఉన్నారు ముఖ్యంగా. ఒకటేంటంటే వాళ్ళు కొన్ని విషయాలను తీసుకొని, అంటే మమ్మల్ని పూజల్లో పాల్గొనివ్వట్లేదు, పూజలోకి రానివ్వట్లేదు, మమ్మల్ని దేనికి కూడా మమ్మల్ని పాత్రధారణ చేయట్లేదని బాధపడేటువంటి వారు ఒక వర్గం వారు ఉన్నారు. ఇంకో వర్గం వారు ఏంటంటే ఈ బ్రాహ్మణం మీద తిరుక్కుంటూ మరి ఆయన చెప్పినటువంటి మంత్రాలు చదువుకుంటూ ఆచరిస్తూ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి ఇది ఎంతవరకు పద్ధతి అని మరి కొంతమంది అంటారు. ఎట్లంటే ఒక ఆయన చెప్తారన్నమాట, యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే అని ఒకటి ఉంది కదా. అంటే మనం పాపాలు పోవాలని చెప్పి దేవాలయంలో వెళ్ళినప్పుడు మనం ఆత్మదర్శనం చేసుకుంటాం. ఒకటి మనం 2-3 సార్లు మన చుట్టూ మనం తిరుగుతాం అనమాట. అట్లా అది తిరిగినప్పుడు చెప్తాడు బ్రాహ్మడు, పురోహితుడు చెప్తాడు, అట్లా చదవండి చేసుకుంటారు ఆయన అని. అది ఇప్పుడు వీళ్ళు నేర్చుకుంటున్నారు. అటువంటి కాయన వాచామ సేంద్రియ బుద్ధ్యాత్మన ప్రకృతి స్వభావత్ కరోమే సకలం పరస్మై శ్రీమన్ నారాయణ సమర్పయామి అని చిన్న ఉంటుంటే నేర్చుకోవడం మంచిది, అందరూ నేర్చుకుంటే తప్పు లేదు. అవి ఉపయోగించి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక వర్గం వారు ఆడ బాపనోడు చెప్తాడు, వీడు పోయి తిరిగేస్తున్నాడు, అంతేగాని వాళ్ళ దొంగలు, ఇవి చెప్తే ఆచరించడం ఏంటి, మీకు బుద్ధి ఉండక్కర్లేదా అని మరి ఈ వాదంలోకి వస్తున్నారు. ఆ వాదంలోనేమో అసలు మనం రానివ్వట్లేమో చేసుకునివ్వట్లేదు అంటున్నారు. గుళ్ళోకి వచ్చి పురోహితుడు చెప్తుంటే చేసుకుంటున్న వాళ్ళేమో అట్లా తిరుగుతున్నారు. అంటే ఇప్పుడు 2 వర్గాల వారు తయారయ్యారన్నమాట. ఇవి కాక ఇంకొంతమంది ఏంటంటే ఈ యొక్క శివపురాణాలు ఏది ఉంది, ఆ పురాణాలు ఏది ఉంది, రాముల వారు ఇట్లా ఉంది, సీతమ్మ వారు ఇట్లా ఉంది వర్ణించే వాళ్ళు కొంతమంది తయారయ్యారు. అంటే ఇప్పుడు ఒక 2 మతాల వాళ్ళు వాయించుకుంటున్నారంటే సరే అది ఓకే,
వారు వీరిని అన్నారు, వీరు వారిని అంటున్నారు అనుకుందాం పోని. అట్లా లేని వాళ్ళు కూడా కొత్తగా తయారై మధ్య వచ్చి పని కట్టుకొని పనివేళ వాడు ఏ మతం సంబంధించిన వాడు కాకుండానే ఈ కొన్ని గ్రంథాలు తీసుకొని విమర్శన చేస్తూ మొదలు పెడుతున్నారు. అంటే అది ఒక ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు. అది ఒక ట్రెండ్ అనేది నడుస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య చూసినటువంటి ఈ సినిమా ఒక దర్శకుడు, ఒక ఆయన ఉన్నారు, ప్రఖ్యాత సినిమా దర్శకుడు ఆయన. ఆమెను ఒక యాంకరు ఆయన ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. ఆయన అంటారనమాట, మనుషులు చేసిన దేవుళ్ళారా, దేవుళ్ళు చేసిన మనుషులారా అని చెప్తూ, కాబట్టి ఇవంతా కూడా మనుషులు చేసిన దేవుళ్ళే అని చెప్పాడు. సరే, ఎవరు బాగానే ఉంది, మనుషులు చేసిన దేవుళ్ళే అన్నారు, కొంతమంది దేవుడు చేసిన మనుషులు అన్నారు. సరే, వాదం నడుస్తుంది. దీంట్లో ఇక పట్టుకునే రాముల వారు బయలుదేరాడంటే ఏ బ్రష్తో పళ్ళు తోమాడు, ఎలా గడ్డం చేసుకున్నాడు, మరి ఎక్కడ ఏ బాత్రూమ్ వాడాడు, నిజంగా ఎలా బయలుదేరి వచ్చారని చేయడం, ఆ బట్టలు ఎవరు మోసారు, ఆ బట్టలు ఎవరు ఉతికారు, ఇవి ఆ కథలో తేల్చాల్సిన వాళ్ళు పట్టుబడుతున్నవి ఈ విషయాలు అవి. కానీ ఇంకో ఆయన ఏమంటాయంటే, భారతంలో ఈ యొక్క ధర్మరాజు జోదం ఆడాడు గొప్పవాడా, లేకపోతే భీముడు ఇంకేవో చేశాడు గొప్పవాడా, రాముల వారు ఆ జింకమ్మడి పరిగెత్తాడు తెలివి తక్కువవాడా, ఇటువంటి ప్రశ్నలన్నీ పాపం మైండ్లో ఉదయిస్తున్నాయి వాళ్ళకి. కానీ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా భగవంతుడికి ఒక సాహిత్యం అనేది, ఒక సినిమా తీస్తున్న ఒక సాహిత్యం ఉంటుంది. ఆ సాహిత్యం ప్రకారం కథ నడుస్తుంది, ఒక లిటరేచర్ ఉంటుంది. భగవంతుడు ఈ యొక్క భూమికి రావడానికి ఈ 14 భువన భాండాలు, 14 లోకాలు అని చెప్పుకున్నాం. ఇవన్నీ సృజన చేయడానికి వీటిలో జీవుల్ని, జంతుజాలాన్ని, వృషజాలాన్ని, వీటన్నింటిని కూడా ఏర్పరచడం కోసం ఆయన ఒక లిటరేచర్ పంపిస్తాడు ముందు. దాన్ని వేదము అంటాం. వేదాల నుంచి శృతి స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి పురాణ కథలు ఇవన్నీ కూడా ఆయన ఏర్పాటు చేసి ఏం చెప్పాడంటే, ఆయన ఇప్పుడు రామాయణం ఉంది, మనం అనుకున్నాం ఇదివరకు. రామాయణం అంటే రావణాసురుడు, శ్రీరాముడు వీళ్ళందరూ ఉంటారు. రావణాసురుడు విలన్, శ్రీరాముడు కథానాయకుడు, హీరో. అంటే రానున్నటువంటి యుగాల్లో ఇటువంటి కథలు ఎందుకు చూపించి మనకి వేసి పాత్రలు వేసి చూపించాడు వాడు. ఇటువంటి ఘోరాలు జరుగుతాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి మాయ నుంచి రక్షించుకోండి, కుటుంబాలను సంరక్షించుకోండి, నైతిక విలువలు తెలుసుకోండి, లేకపోతే పతనం అవుతారు అని చెప్పడానికి ఒక సాహిత్యం వచ్చి ఆ సాహిత్యం ద్వారా పాత్రలు వేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అంతేగాని రావణాసుడి గురించి రాముడికి తెలియకుండా ఉండదు, రాముడి గురించి రావణాసుడికి తెలియకుండా ఉండదు. అట్నే భారతంలో ధర్మరాజు పాత్రనే అంతే. అంటే ఒక సమాజంలో పాత్రలు ఎలా ఉంటాయి, ఎలా మోసగించబడతారు, ఎలా ద్వేషం ఉంటుంది, రాజ్యాల దగ్గర కొట్టుకు చస్తారు రానటువంటి యుగాల్లో అని చెప్పి భగవంతుడు ఆయన మానవ అవతారంలో వచ్చి కొన్ని పాత్రలు వేసి మనకు చూపించి మరి వెళ్ళిపోయారు వాళ్ళు. మనం వాటి నుంచి ఆదేశంగా తీసుకోవాలి. మన జీవితం నడవాలంటే ఒక 1000 సంవత్సరాలు 100 సంవత్సరాలు కాదు, కోటాను కోట్ల నుంచి వస్తున్నటువంటి సంస్కృతి, వెళ్ళాల్సిన సంస్కృతి. 4 యుగాలు లక్షల సంవత్సరాలు ఉంటాయి. మరి కలియుగం అంటే ఇప్పుడు ప్రథమ పాదమే అయింది, ఇంకా చాలా సంవత్సరాలు ఉంది. అంటే మనం ఈ పురాణ గాథల ద్వారా, భగవంతుడు ఇచ్చినటువంటి సాహిత్యం ద్వారా వాళ్ళు వేసి భగవంతుడు అవతారం పాత్రలుగా వచ్చి వేసి ఇచ్చి మనకు కొంత నీతి చూపించి వెళ్ళారు. మనం నడుచుకుంటే మనం మంచి మార్గంలో వెళ్తాము అని చెప్పారు. అంతేగాని మనం అవేవో వాటి చూసి అతిహాస్యం చేయడానికి, వెక్కిరించడానికి వచ్చిన పాత్రలు కావు అవి. కాబట్టి అవి ఎవరో ఒక ఏర్పరిచింది కాదు. మిగతా మతాల కంటే వాళ్ళు కర్తలు ఉన్నారు, వాళ్ళు ఏర్పాటు చేశారు, వాళ్ళు మరి ప్రవక్తగా వచ్చారు, వాళ్ళు చేసిపోయారు, మనం ఆచరించాలి అని ఉంది. కానీ హిందూ మతానికి అట్లా లేదు. అది ఎవరో ఒకళ్ళు తెచ్చింది కాదు, ఒకళ్ళు స్థాపన చేసింది కాదు. సనాతన నుంచి కోటాను కోట సంవత్సరాల నుంచి అలా ప్రవహిస్తూ వస్తూనే ఉంది. అది ఎంతోమంది మహానుభావులు వచ్చారు, వెళ్ళిపోయారు, వాళ్ళు గురువులుగా వచ్చారు, వెళ్ళిపోయారు. కాబట్టి నేను స్థాపించాను, నేను నిర్మించానడానికి హిందూ మతంలో లేదు. ఎన్నో ఆచారాలు ఉన్నాయి. మండలానికి ఒక ఆచారం ఉంది, ప్రాంతానికి ఒక ఆచారం, ఒక విధానం ఉంది. కాబట్టి అట్లనే ఎక్కడికక్కడ ఒక గ్రూపు, ఒక కులంగా ఏర్పడ్డారు. ఇన్ని కులాల నుంచి ఇన్ని సంస్కృతి నాగరికతలు ఉన్నాయి. కాబట్టి ఎంతమంది దాడి చేసినప్పటికీ కూడా భారతీయ సంస్కృతి చెక్కు చెదరలేదు. ఎందుకంటే భారతదేశం అంతా కూడా అంటే ఆర్యవర్తం అంతా కూడా, భరతఖండం అంతా కూడా ఒకే సంస్కృతి లేదు. రకరకాలైనటువంటి సంస్కృతి, రకరకాల భాషలు, రకరకాల మనుషులు ఉన్నారు. కాబట్టే వీళ్ళేమీ ధ్వంసం చేయలేకపోయారు. కాబట్టి మరి ఇన్ని రకాలుగా ఉన్నటువంటి వ్యవహారం అంతా ఇప్పటిది కాదని తెలుసుకోవాలి. 1, 2 ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా భారతీయ చరిత్ర, సంస్కృతి, భారతీయ సంస్కృతి అనేటువంటిది కానీ, నాగరికత కానీ, తరతరాల నుంచి వస్తున్న వారసత్వం కానీ ఇవన్నీ చెక్కు చెదిరిపోవు. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు, 150 సంవత్సరాలు మరి ముస్లిం రాజులు వీళ్ళంతా పాలన చేసినప్పటికీ కూడా, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడు కూడా ఎన్నో మంది ఈ యొక్క హిందూ మత పెద్దల్ని, బ్రాహ్మణుల్ని ఊచకోత పోశారు అనేక మతాల వారు. ఏది హిందూ మతాన్ని నాశనం చేద్దామని చెప్పి చాలామంది బ్రాహ్మణులు ప్రాణాలు అర్పించారు. బ్రాహ్మణుల్ని చెప్పాము, ఒక కులం కాదు, మతం కోసం పాటుపడి వాళ్ళు మరి ఈ యొక్క బ్రహ్మ ధర్మాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు బ్రాహ్మణులు. వాళ్ళంతా కూడా చాలామంది
మరి దేవాలయాల పరంగా ఏదో వృత్తులు పెట్టుకుని నిర్వహిస్తున్న వాళ్ళందరూ కూడా చాలామందిని ఆ విదేశీ మతాల రాజులు చంపేశారు దాడి చేసినప్పుడు. అంత మార్చేత హిందూ మతం పోయిందా? హిందూ సంస్కృతి నాశనం అయిపోయిందా? భారతదేశం మారిపోయిందా? మారలేదు. కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్న యూట్యూబ్లు వీడియోలు పుణ్యమాని మొత్తం మారిపోతుంది అనుకోవడం చాలా పొరపాటు. అలా మారాలంటే మొన్న జరిగిన కుంభమేళాలో అందరూ జనం తగ్గిపోవాలి. మీరు చేస్తున్నటువంటి ప్రచారాల వల్ల మరి ఈ తిరుపతి, ఈ సింహాచలం, కాశీ, శ్రీరంగం లాంటి దేవస్థానాల్లో జనంగా పెరుగుతున్నారు తగ్గల. మరి వాళ్ళకి వెళ్ళి మనం చెప్పచ్చు కదా, నాయన ఇవన్నీ తప్పు చేయవకండి అని చెప్పచ్చు కదా మనం. అంటే మతంలోనూ ధర్మంలోనూ ఏదో కొంత నీతి, కొంత సంస్కృతి, నాగరికత అనేవి ఆనాటి నుంచి నేటి వరకు ప్రవహిస్తూ ఉన్నాయి, సజీవంగానే ఉన్నాయి. కాబట్టి విలువలు వాడికి ఒక దార్శనికత ఉంది కాబట్టి మరి దాన్ని ఎవరు రూపుమాపలేరు, ఎవరు అంతం చేయలేరు. కాబట్టి ఏదో తాత్కాలికంగా వస్తూ పోతుంటాయి. మరి ఈ విషయాలన్నీ మనం ఇంకా కొన్ని తెలుసుకోవాల్సింది. ముఖ్యంగా ఈ మనుషులు చేసిన దేవుళ్ళు చేసిన మనుషులారా అనేటువంటిది ఒక భాగం నడుస్తుంది. అసలు ఈ దేవతలు ఏమిటి? ఈ దేవతలు అంటే ఓన్లీ కిరీటమును మరి ఈ యొక్క పట్టు వస్త్రాలు కట్టుకోవాలా, జీన్ ప్యాంట్ వేసుకోకూడదా, జీన్ ప్యాంట్ వేసుకుని రాడా దేవుడు అని చెప్పి ఈ యొక్క మనుషులు చేసిన దేవుడు చేసిన మనుషుల గురించి వచ్చేటువంటి భాగంలో మనం తప్పనిసరిగా చర్చిద్దాం. మరి ఆ దర్శకుల వారు అడిగినటువంటి కొన్ని ఉన్నాయి, రాముడు, కృష్ణుడు, వాటిని కూడా చర్చిద్దాం మనం. కాబట్టి కొన్ని విషయాలు వచ్చేటువంటి 24వ భాగంలో మనం చర్చిద్దాం. స్వస్తి. శ్రీకాంతాయ కళ్యాణ నిధయే దినం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.